ప్రధానమంత్రి పదవిని మోడీ ఎంజాయ్ చేసినట్టు ఎవ్వరు ఎంజాయ్ చేయలేదంటే నమ్ముతారా? అవు, రాజరికంలో రాజులు కూడా ఇంత లగ్జరీ లైఫ్ ని ఎంజాయ్ చేసిర్రో లేదో తెలియదు కానీ మోడీ మాత్రం ఎక్కడ తగ్గుతలేడు. మోడీకి ఇప్పుడున్న విమానం నచ్చలేదట, అందుకే కొత్త విమానం తయారు చేయించుకుంటున్నాడు. అందులోనే బెడ్రూము, కిచెను, వర్క్ రూము, మసాజ్ రూము, హోమ్ థియేటరు, ఫిట్నెస్ రూము, ఇట్లా విమానాన్నే ఒక ప్యాలెస్ లాగా, ఇంకా చెప్పాలంటే ఎగిరే రాజభవనం లెక్క ఉంటుంది అన్నట్టు. ఇక దీన్ని తయారు చేసే కాంట్రాక్టులు తెల్లోళ్ళకి ఇచ్చిండు. ఇప్పటికే 800 కోట్లు కూడా వాళ్ళకు ముట్ట చెప్పిండు. అనుభవించు రాజా, అనుభవించు రాజా. ఇక పార్లమెంటు బిల్డింగ్ సంగతి కూడా అంతే. ఇప్పుడున్న భవనం ఎంత ముద్దుగుంటా చెప్పండి, కానీ అది కూడా మోడీకి నచ్చలేదట. ఏకంగా 20,000 కోట్ల ప్రజాధనాన్ని ఖర్చు పెట్టి కొత్త భవనం కట్టుకుంటున్నాడు. ఇదంతా ఒక ఎత్తు అయితే ఇప్పుడు చెప్పేది ఇంకో ఎత్తు. మోడీ తాగే వాటర్ బాటిల్ కాస్ట్ ఎంతో తెలుసా? 1/2 లీటర్ వాటర్ బాటిల్ 900 చిల్లర ఉంటుంది. ఇక ఆయన వేసుకునే సూట్ ఖరీదు 10 లక్షలు. దాని మీద నరేంద్ర మోడీ అని బంగారంతో రాసిన అక్షరాలు ఉంటాయి. ఇక మోదీ పెట్టుకునే అద్దాలు ఒక్కో జత 30,000. చేయికి ధరించే వాచ్ల విలువ లక్షల రూపాయలు ఉంటాయి. ఇట్లా చెప్పుకుంటా పోతే పెద్ద లిస్టే ఉంటుంది. పోనీ ఇవన్నీ ఆయన జేబులకెళ్ళి ఖర్చు పెట్టుకుంటున్నాడా అంటే కానే కాదు. మోడీ తన సోకుల కోసం ఖర్చు పెడుతున్న ప్రతి రూపాయి ముమ్మాటికి ప్రజల సొమ్మే. పెట్రోలు, డీజిలు, గ్యాసు, నిత్యావసరాలపైన కడుతున్న ట్యాక్సులు ఎటుపోతున్నాయి అనుకుంటున్నారు? దీన్నే సొమ్ము ఒకటిది సోకొకటిది అంటారు. మోడీ గారి కథలు ఇంకా అయిపోలేదు. చాలా మందికి తెలియని విషయం ఏంటంటే మోడీకి పర్సనల్ డిజైనరు, మేకప్ ఆర్టిస్టు కూడా ఉంటారు. వాళ్ళ జీతం నెలకు లక్షల్లో ఉంటుంది. ఆయన ఈ దేశ ప్రధాని అనుకుంటున్నాడో లేక సినిమా స్టార్ అనుకుంటున్నాడో తెలియదు కానీ మేకప్ ఖర్చులు మాత్రం నెల నెల పెరిగిపోతున్నాయి. మోడీ తిండి గురించి తెలిస్తే నోరెళ్ళబెట్టాలి. ఆయన తినే కేజీ మష్రూమ్ల ధర ఏకంగా 7,000. ఇక ఫారెన్ ట్రిప్ల ఖర్చు చూస్తే కళ్ళు తిరగాల్సిందే. ఒక్కరోజు ఫారెన్ ట్రిప్ కోసం అయ్యే ఖర్చు అక్షరాల 30 కోట్లు. తన వైభోగం కోసం ఇన్ని కోట్లు ఖర్చు పెడుతూనే మళ్ళీ ఏం ఎరగనట్టు తాను పేద ప్రధానిని అంటూ ప్రజల ముందు మొసలి కన్నీళ్లు గారుస్తుంటాడు. ఆయన పేద ప్రధాని కాదు, దేశాన్ని పేదరికంలోకి నెట్టే ప్రధాని.